ఈరోజు మనిషికున్న రోగం శరీర సంబంధమైన రోగం కాదు. ఈరోజు మనిషికున్నటువంటి రోగం పాపముతో సంబంధించిన రోగం. దేవుడు ఏది చేయొద్దంటాడో మనిషి అదే చేస్తాడు. ఈ రోగం ఏ రోగమో తెలుసా? మాయ రోగం. ఏ రోగం? మాయ రోగం. మీ ఊర్లో గోడ ఉందండి, ఆ గోడకు ఒక రంధ్రం ఉందండి, ఆ రంధ్రం పైన ఒక మాట ఉందండి. ఏమిటంటే, ఏ ఒక్కరూ దయచేసి రంధ్రంలోంచి లోపల చూడకండి అని ఉంది అక్కడ. ఇప్పుడు ఆ దారిలో మీరు వెళ్తున్నప్పుడు అక్కడి దాకా కుదురుగా వెళ్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రంధ్రం పైన ఏముంది? ఎవ్వరు లోపలికి చూడకండి అని ఉంటే ఓ లాగుతూ ఉంటుంది. ఎందుకని? ఏం జరుగుతుందో లోపల, ఏముందో లోపల. క్యాండిల్ వెలిగించండి, చిన్నపిల్లాన్ని వదిలిపెట్టండి, వాడు ఏం చేయాలని ఆశపడతాడు చెప్పండి? వెళ్ళి దాన్ని టచ్ చేయాలి. అమ్మ ఆపిద్ది, రే రే వెళ్ళద్దురా, అయినా వెళ్ళాలని ఆశపడతాడు. నాన్న చెప్తాడు, రే వద్దురా, అయినా వెళ్ళాలని ఆశపడతాడు. అయినా వెళ్ళాలని ఆశపడతాడు. అయినా వెళ్ళాలని ఆశపడతాడు. కారణం ఏమిటి? వద్దు అని అంటే అదే వాడికి ముద్దు, అదే చేయాలని ఆశపడతాడు. దేవుడు మనిషిని సృష్టించి అద్భుతమైనటువంటి ఏదైనా తోటలో పెట్టి వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని సమృద్ధిగా ఏదైనా తోటలో దేవుడు ఏర్పాటు చేశాడు. సంగమా, దయచేసి వినండి. ఈ లోకంలో మనిషికి కావలసినటువంటి శ్రేష్టమైన ఆహారము మాంసం అంటారా, లేకపోతే పండ్లు అంటారా? చెప్పండి. డాక్టర్స్ అంటారు కనీసం రోజుకు ఒక పండన్నా తినండి అయ్యా, ఏదో ఒక పండన్నా తినండి. ఎందుకంటే ఈ శరీరాన్ని దేవుడు సృష్టించినప్పుడు శాకాహారిగానే దేవుడు సృష్టించాడు, మాంసాహారిగా దేవుడు సృష్టించలా. ఆదాము అవ్వ మాంసం తినలా, వాళ్ళు ఫ్రూట్సే తిన్నారు. ఎప్పుడైతే మనిషి పాపిష్టి పనులు చేస్తూ చేస్తూ ఇష్టానుసారంగా జీవించి చేతులారా నాశనాన్ని కొని తెచ్చుకున్నాడో, ప్రళయం వచ్చిందో, ఆ ప్రళయం వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా ఆ ప్రళయంలో మునిగిపోయినప్పుడు, తినడానికి ఏమీ లేనప్పుడు, అప్పుడు నోవాహు కుటుంబానికి ఉన్నటువంటి ఆ తర్వాత వచ్చిన వారికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఏమిటంటే, సరే జంతువులను కూడా తినండి అని చెప్పి. అప్పుడు దాకా ఎవ్వరూ కూడా జంతువుల జోలికి వెళ్ళిన. అనగా మనిషికి కావలసిన ఆహారము ప్రోటీన్తో కూడిన ఆహారము సంపూర్ణంగా పండ్లలోనే దేవుడు దాచిపెట్టాడు. మనిషికి కావలసిన ఆహారాన్ని ఏదైనా తోటలో పెట్టి అన్నీ తినమన్నాడు, ఒక్క పండే తినొద్దన్నాడు. ఇప్పుడు సమస్య ఏమిటంటే, ఏదైతే దేవుడు తినవద్దు అన్నాడో మనిషికి ఏం బిగుతా ఉంది? అదే తినాలి. చూడండి, మీ పిల్లలకి మీరు ఏదైతే చేయొద్దు అని అంటారు అదే చేస్తారు వాళ్ళు. అందుకే యెషయా భక్తుడు సెలవిచ్చాడు, బాల్యము నుండి తిరుగుబాటు చేయువాడు అని నీకు పేరుంది. ఒకవేళ దేవుడు ఏదైనా తోటలో 100 రకాల పండ్లలో 99 రకాలు తినొద్దు, ఎప్పుడు చూసినా పొద్దున బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ఒకే పండు తిను, ఆ జామ పండే తిను అన్నాడు అనుకోండి, అప్పుడు మనం కూడా అర్థం చేసుకోవచ్చు. 100 రకాల పండ్లు పెట్టి ఒక పండే తినమంటే ఎవరికైనా జువ్వని లాగుతుంది కదా రకరకాల పండ్లు చూస్తే. అందుకే కకృతి పడ్డారు వాళ్ళు అనుకోవచ్చు. కానీ దేవుడు చేసింది ఏమిటయ్యా అంటే, 100 రకాల పండ్లలో ఎన్ని తినమన్నాడు? 99 రకాల పండ్లు తినమన్నాడు. ఆ ఒక్క పండే తినద్దన్నాడు. ఒక్క పండే తినద్దన్నాడు. ఎందుకు ఆ ఒక్క పండు తినద్దన్నాడు? వారి యొక్క నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని, లోబడే తత్వాన్ని, విధేయతను దేవుడు పరీక్ష పెట్టాడు. స్కూల్లో ఎందుకు పరీక్షలు పెడతారు? వాడికి ఉన్నటువంటి తెలివితేటలు తెలుసుకోవడానికి, నేర్పించిన పాఠాలు వాడు నేర్చుకున్నాడో లేకపోతే నేర్చుకోకుండా టైంపాస్ చేస్తున్నాడో, వాని యొక్క చదువు పట్ల శ్రద్ధ, చదివే విధానాన్ని పరీక్షిస్తేనే కదండి వాడు పైకి వచ్చేది. మీరు వాడే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు చూడండి, అది పరీక్షించబడుతుంది. మీరు వేసుకునే ప్రతి మందు చూడండి, అది పరీక్షించబడుతుంది. మీరు వేసుకునే ప్రతి వస్త్రం చూడండి, అది పరీక్షించబడుతుంది. ఏ కంపెనీలో ఏది తయారు చేయబడినా అది పరీక్ష గుండా వెళ్ళాల్సిందే. పరీక్షింపబడకుండా అది పనికి రాదు. ప్రతి కంపెనీలో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, అదేంటో తెలుసా? క్వాలిటీ కంట్రోల్.
క్వాలిటీని కంట్రోల్ చేస్తూ ఉంటారు, క్వాలిటీని చెక్ చేస్తూ ఉంటారు. మనిషిని సృష్టించిన దేవుడు ఆ రోజు మనిషి యొక్క దేవుని పట్ల ఉన్న విధేయతను, విశ్వాసాన్ని ఆయన పరీక్షించాడు. ఆ పరీక్షలో అన్ని పండ్లు తినండి, ఒక పండు తినద్దు అన్నాడు. ఈరోజు భూమి మీద 2 రకాల ప్రజలు. ఒకడు డైరెక్ట్గా పాపం చేసేవాడు, రెండో వాడేమో పాపం చేయాలని ఆశ ఉన్నప్పటికీ భయపడి చచ్చేవాడు. ఇప్పుడు నాకు చెప్పండి, రెండో వాడికి కూడా పాపం చేయాలని ఉంది కానీ చేయడు. ఎందుకు? భయం. బైబిల్లో ఏముంది తెలుసా? వ్యభిచారము చేయవద్దు అన్న మాట మీరు విన్నారు, కానీ వ్యభిచారపు చూపుతో చూపు చూసేవాడు ఆమెతో వ్యభిచారము చేసినట్టే. అనగా మనిషి సాధారణంగా మనిషి చేసిన తప్పులను బట్టి తీర్పు తీరుస్తాడు, కానీ దేవుడు మనిషి కలిగి ఉన్న తలంపులను బట్టి కూడా తీర్పు తీరుస్తాడు. రోజు ఇక్కడ కూర్చున్న వారిలో 2 రకాల తెగలు. ఒకటి డైరెక్ట్గా పాపం చేసేవాళ్ళు, రెండోది ఇండైరెక్ట్గా పాపం చేసేవాళ్ళు. ఒకళ్ళు క్రియాపూర్వకంగా పాపం చేసేవాళ్ళు, మరొకరు తలంపులలో పాపం చేసేవాళ్ళు. నాలో ఏ మంచితనం లేదు. తలంపుల్లో చెడు, చూపుల్లో చెడు, శరీరంలో చెడు రోజు రోజుకు పెరిగిపోయింది. చస్తే పాతాళానికి పోతాను. అగ్నిహారని, పురుగు చావున భయంకరమైన నరక శిక్ష నా కోసమే కాచుకొని కూర్చుంది. అయితే నీకు శుభవార్త, నరకానికి వెళ్ళవలసిన నువ్వు పరలోకానికి చేరే అద్భుతమైన వార్త. ఏమిటది? నువ్వేమీ చేయాల్సిన అవసరంలా. యేసు నీ కోసమే వచ్చాడు, నమ్ము. యేసు నీ కోసమే శిలువలో మరణించాడు, నమ్ము. యేసు నీ పాపాలు క్షమిస్తాడు, నమ్ము. హృదయపూర్వకంగా ఒక మాట ప్రభువు చెప్పు, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇప్పటి వరకు నేను నా ఇష్టానుసారంగా జీవించానయ్యా, నన్ను క్షమించు అన్ను ప్రభువు యొక్క క్షమాపణ పొందుకుంటే ఈరోజే రక్షణ దినము. ప్రభువు సెలవిస్తున్నాడు. ఈరోజు ఎవరైనా ఉన్నారు మన మధ్య, నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తున్నా, ప్రభు ప్రసాదించే క్షమాపణ నేను కోరుకుంటున్నా, ఈ క్షణమే నా పేరు జీవ గ్రంథంలో, పరలోకానికి వెళ్ళేటటువంటి గ్రంథంలో నా దేవుడు రాయాలని ఆశపడుతున్నా, నా కోసం ప్రార్థన చేయను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? యేసయ్యా, నన్ను ప్రాణంగా ప్రేమించావు, నన్ను నరక శిక్ష నుండి తప్పించడానికి ఈ లోకానికి వచ్చావు. నేను చేసిన పాపము వల్ల నాకు రావలసిన శిక్షంతా నీ మీద వేసుకున్నావు, నా స్థానంలో నువ్వు మరణించావు. యేసయ్యా, నన్ను క్షమించు. పుట్టిన నాటి నుండి నేటి వరకు చేసిన ప్రతి పాపమును బట్టి క్షమాపణ కోరుతున్నానయ్యా, మన్నించు. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నీ అమూల్యమైన రక్తములో నన్ను కడిగి శుద్ధీకరించి పవిత్రపరచు నాయనా. నా పేరు జీవ గ్రంథంలో లిఖింపచేయ్యా. భూమి మీద ఇక మీదట నీ బిడ్డగా, నీ సాక్షిగా, నీతిగా జీవిస్తాను నాయనా. అట్టి కృప అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.